హలో ఫ్రెండ్స్, ఈరోజు మోడీ కేర్లోని ఒక ప్రోడక్ట్ని డెమో చేస్తున్నాను. సో ఆ ప్రోడక్ట్ పేరు వచ్చేసి స్పిక్ అండ్ స్పాన్. స్పిక్ అండ్ స్పాన్ అనేటువంటి ఈ ప్రోడక్ట్. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది చిలుమును వదలగొడుతుంది. చిలుము, తుప్పు, రస్ట్, సో ఏదైనా ఒకటే. సో దాన్ని వదలగొడుతుంది. ఎక్కడంటే మనం వాడుకునే వస్తువులు, సైకిల్ కావచ్చు, లేదంటే బండ్లు కావచ్చు, రిమ్స్ కావచ్చు, లేదంటే కార్లో ఎక్కడైనా కావచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా వాడుకునే వస్తువులకు తుప్పుపడుతుంది. అంటే ఐరన్ వస్తువులకి, ఇనుప వస్తువులకి తుప్పుపడుతుంది. సో వాటిని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే వాష్రూమ్స్లో ట్యాప్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ సాల్ట్ వాటర్ పోవడం వల్ల గార పడుతుంది. ఆ గారను తీసుకోవచ్చు. అలాగే కింద ఫ్లోర్ మీద ఆ గార, అంటే సాల్ట్ వాటర్ వెళ్ళే చోట ఆ గార పడుతుంది. ఆ గారను కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ట్యాప్స్ తిప్పే చోట అక్కడ కూడా కొంచెం గాయ పడుతుంది. సో దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఈ వాష్రూమ్లో వాటర్ గన్స్లో ఆ హోల్స్ మధ్యలో కొన్ని బ్లాక్ అవుతాయి. అంటే వాటర్ ఫ్రీ అంటే సఫిషియెంట్గా రాదు, ఫోర్స్గా రాదు. సో ఎందుకంటే ఆ హోల్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఆ విధంగా ఫోర్స్గా రాదు. సో దాన్ని కూడా మనము ఈ లిక్విడ్ ఉపయోగించి మనం దాన్ని కూడా ఆ బ్లాక్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓవరాల్గా ఈ తుప్పును కానీ గారను కానీ మనం దీని ద్వారా శుభ్రం చేసుకోవచ్చు. ఇప్పుడు మరి ఆలస్యం ఎందుకు, డెమోలోకి వెళ్ళిపోదాం. సో దీని ద్వారా ఒక చిన్న డెమో చూపిస్తాను, చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు డెమో చేద్దాం. డెమో ఈ సైకిల్కి కొంచెం చిలుము ఉంది, దానికే డెమో చేద్దాం. చేయడానికి ముందు చిన్న ఈ సైకిల్ గురించి చిన్న ఫ్లాష్ బ్యాక్. ఈ సైకిల్ మా నాన్నగారిది. ఆయన 1976లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఆయన కొన్నారు దీన్ని. ఆయన యూజ్ చేశారు, నేను యూజ్ చేశాను. నేను కూడా ఆదంలో ఫీల్డ్ నేను యూజ్ చేశాను. అలాగే మా పిల్లలు కూడా యూజ్ చేశారు. అంటే 3 తరాలు చూసింది సైకిల్. ఇంకోటి ఏంటంటే మా నాన్నగారు ఈ సైకిల్ని తొక్కేటప్పుడు ఎక్కువ పంచర్లు వేయవట. అంటే అప్పుడు రోడ్లు సరిగా లేవు, పంచర్లు ఎక్కువ అవుతుంటే ఈ పంచర్లు అసమానం వేయించుకోవడానికి విసుగొచ్చేసి రిమ్ముకి చేంతాలు కట్టి, అది ఎట్లా కట్టారో తెలియదు, చేంతాలు కట్టి తొక్కేవాళ్ళంట. సో అది పాత మనుషుల పవర్. సో నేను కూడా చాలాసార్లు దీన్ని కొండలకు గుట్టలకు కానీ కొట్టేశాను. దీన్ని 5 మంది కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి హొళగొందులో ఒక కొండ కొట్టాను. అయినా ఏం కాదు సైకిల్కి. సరే, విషయం అయితే అది కాదు. సో మనం ఇక్కడ డెమో చేద్దాం. సరదాగా మీతో పంచుకోవాలనిపించింది, పంచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొంచెం రస్ట్ ఉంది. ఓకే, దీనికి జస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ కొంచెం నేను అంటే సైకిల్ అంతా మళ్ళీ వాడుకుందామని చెప్పేసి క్లీన్ చేశాను. సో ఇంకా ఇక్కడ రస్ట్ కనబడుతూ ఉంది. సో ఇది రస్ట్ మనము క్లీన్ చేద్దాం. ఏం చేయాలంటే, సో ఇది ఈ లిక్విడ్ని ఫస్ట్ మనం కొంచెం దీంట్లో డిప్ చేయాలి. ఒక క్లాత్ తీసుకొని దీంట్లో డిప్ చేసేద్దాం. డిప్ చేసేసి మనకు చేతి తగిలిన ఏం కాదు ఇది. ఓకే, చేతితో నేను చాలా వస్తువులు నేను చేతిని క్లీన్ చేశాను. చేతి తగిలిన ఏం కాదు. సో ఇప్పుడు ఈ రస్ట్ చూడండి, బాగా చూడండి రస్ట్ని. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను చేతిని పట్టుకుంటున్నాను, ఏం కాదు. ఓకే, సో దీనికి ఇట్లా నేను కొంచెం చుట్టేయాలి. జస్ట్ కొంచెమే చేస్తున్నాను, డెమో కోసం కదా. ఓకే, దీన్ని ఈ విధంగా చుట్టేయాలి. ఈ విధంగా చుట్టేసి మనము ఒక 10 మినిట్స్ లేదా ఒక ఇక్కడ కూడా చుట్టేస్తాం కొద్దిగా. సో జస్ట్ ఇలా కాసేపు ఉంచేద్దాం. ఓకే, ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం దీన్ని. ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. సో మనకు ఎంత మాత్రం అనేది ఇప్పుడు ఇక్కడ కనబడుతూ ఉంది. ఇప్పుడు 90% అయితే మనకు క్లియర్ అయిపోయింది. సో చూడండి, సో ఇంతకుముందు ఎలా ఉంది, ఇక్కడ పక్కన చూడండి, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఓకే, ఇది మనకు ఈ యొక్క స్పిక్ అండ్ స్పాన్ యొక్క డెమో. ఏరియా కొంచెం ఈ టైల్స్ మీద, అంటే వాష్రూమ్ వెళ్ళేటప్పుడు ముందర ఇక్కడ కాళ్ళు పెట్టి ఇక్కడ కొంచెం బ్లాకిష్గా కనబడుతూ ఉంది. సో ఇది ఏమన్నా సో దీన్ని కొంచెం ట్రై చేద్దాం. ఇది యాసిడ్ కాదు, ఇది మనం
చేయి పెట్టినా ఏం కాదు, కాబట్టి డోంట్ వర్రీ. ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, సో భయపడాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇది కొంచెం మనం ఇక్కడ చిన్న బ్రష్ చేద్దాం. దీన్ని జస్ట్ మనం ఏం చేయక్కర్లేదు, క్లాత్తో తీసేద్దాం. ఏమైంది, మీకు మీ టైల్స్ క్లియర్గా కనబడుతూ ఉంది. ఓకేనా. సో ఇది స్పిక్ అండ్ స్పాన్, రైట్. ఇది షవర్కి సంబంధించిన ట్యాప్ ఇది. సో ఇక్కడ దీనికి ఓ గార పట్టింది, అంటే సాల్ట్ వాటర్తో గార పట్టింది. సో దీన్ని ఇప్పుడు తొలగించే ప్రయత్నం చేస్తాను. దీన్ని కొంచెం క్లాత్తో డిప్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం వేసేసి తర్వాత క్లాత్ చుట్టేసాను. ఒక 5 minutes అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు 5 minutes అయ్యింది. సో ఇప్పుడు ఈ క్లాత్ని తీసేసి జస్ట్ కొంచెం రబ్ చేస్తాను. ఓకే, ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఇక్కడికి మీకు డిఫరెన్స్ కనబడుతుంది. ఓకే, రైట్. సో కొంచెం వాష్ చేసేస్తాను వాటర్తో. సో ఇప్పుడు ఈ గార మొత్తం కంప్లీట్గా క్లియర్ అయిపోయింది. ఓకే, సో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఇక్కడికి గార తీసిన చోటకి గార ఉన్న చోటకి మీకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. హలో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.